ఖనిజ భూములు గనులపై రాయల్టీ విషయంలో రాష్ట్రాలకు భారీ విజయం దక్కింది. 2005 నుంచి రాయల్టీ బకాయిల్ని కేంద్రం నుంచి రాష్ట్రాలు కోరవచ్చని సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రాయల్టీపై ఇటీవల ఇచ్చిన తీర్పును ఈ ఏడాది జులై 25 నుంచి అమలు చేయాలన్న కేంద్రం అభ్యర్థనను సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తిరస్కరించింది. కేంద్రం గనుల కంపెనీలు ఇవ్వాల్సిన బకాయిల్ని రానున్న 12 ఏళ్లలో దశల వారీగా చెల్లించాలని స్పష్టం చేసింది. అలాగే వీటిపై ఎలాంటి పెనాల్టీలు విధించొద్దని రాష్ట్రాలను ఆదేశించింది. ఖనిజాలు, ఖనిజ నిక్షేపాలు గల భూములపై రాయల్టీ విధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని 1989లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ వేర్వేరు రాష్ట్రాలు వేసిన పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం గనులు, ఖనిజాలపై రాయల్టీ వసూలు చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉందని జులై 25న తీర్పునిచ్చింది. ఈ తీర్పును 1989 నుంచే వర్తింపచేయాలని కొన్ని రాష్ట్రాలు కోరగా కేంద్రం వ్యతిరేకించింది. జులై 25 నుంచి తీర్పును వర్తింపచేయాలని కోరుతూ కేంద్రం వేసిన పిటిషన్పై విచారణను జులై 31న ముగించిన ధర్మాసనం ఇవాళ తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో ఒడిశా, జార్ఖండ్, బెంగాల్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు లబ్ధి కలగనుంది.